హలో గాయ్స్, ఇప్పుడు ఉలవచారు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆయిల్, బిర్యానీ మసాలాలు, పుదీనా, ఉప్పు వేసుకొని మసలబెట్టుకోవాలి. ఇది కొంచెం మసులుతుందన్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 70% ఉడికే వరకు వెయిట్ చేయాలి. 70% అన్నం ఉడికిన తర్వాత సపరేట్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని బిర్యానీ ఆకు, దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొన్ని కాజు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొన్ని టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. దీని తర్వాత కొంచెం పన్నీరు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఉలవచారు పోసుకోవాలి. ఉలవచారు ఎలా చేసుకోవాలంటే, ఒక నైట్ మొత్తం ఉలవల్ని నానబెట్టి నెక్స్ట్ డే ఉడికించి దాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో చింతపండు నీళ్ళు, ఉలవల్లో ఉడకబెట్టిన వాటరు, మిక్సీ పట్టిన ఉలవల్ని తీసుకొని ఉప్పు కారం వేసి కొంచెం ఉడకబెట్టుకొని పన్నీర్ మిశ్రమాల్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం ఉడకబెట్టిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి, దమ్ వేసుకోవాలి కాబట్టి. కొంచెం కింద గ్రేవీ ఉంచుకొని దానిపైన రైస్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ వేసుకొని రైస్ వేసుకోవడం అంతే. దీనిపైన బటర్ వేసుకొని కొంచెం కలర్, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎప్పుడు ట్రై చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.